ఆ స్వామివారు ఇప్పుడు ఈనాడు కళ్యాణరాముడుగా మనందరికీ మన కన్నుల ఎదుట ఆయన కటాక్షించనున్నాడు. శ్రీరామనవమి నాటి ఈ కళ్యాణోత్సవం ఇది భద్రాచలానికే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. శ్రీరామనవమి అనంటే రామచంద్రమూర్తి అవతరించినటువంటి రోజుగా ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఆనాడు అవతారోత్సవాన్ని జరుపుకుంటుంది. భద్రాచలంలో రామావతారోత్సవంతో పాటుగా శ్రీరామ కళ్యాణోత్సవం కూడా జరుపుకోవడం అనేటువంటిది అది భద్రాచలానికే ప్రత్యేకం. ఈనాడు శ్రీరామనవమి నాడు ఎక్కడైనా కళ్యాణం జరుపుతున్నారు అంటే దానికి ఆదర్శం ఏమిటి, దానికి ఆదర్శం ఏది అనంటే భద్రాచల క్షేత్రమే. ఈ భద్రాచల క్షేత్రాన్ని ఆదర్శంగా ఉంచుకొని అన్ని చోట్లల్లో కళ్యాణం చేస్తున్నారు. భక్త రామదాసు గారు ఇక్కడ ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి ఏర్పాటు చేశారు.